దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడిన అందరికీ క్రీస్తు నామముల వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయం మా అందరికీ మీరు అనుగ్రహించి దేవ సహాయం చేయమని వేడుకుంటూ, అయా ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డను నీ స్వాధీనములో ఉంచుకో ప్రభా. నీ దాసుడు నన్ను బలపరచు, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి మంచి బిడ్డ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మరికొన్ని అంశాలు యొక్క 27వ అధ్యాయంలో నుండి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు 3 సార్లు అబద్ధమాడిన తర్వాత, అదేవిధంగా రాత్రి అంతయు కూడా యేసు ప్రభువారు పరీక్షించబడ్డాడు. ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత అబద్ధ సాక్ష్యాలు పలికిస్తూ ఎన్నో రకాలుగా రాత్రంతా కూడా యేసు ప్రభుని ఏం చేశారంటే పరీక్షిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఉదయమైన తర్వాత ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలందరిని కూడా, ఇక్కడ ఎవరున్నారట? ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్రోపదేశకులు, అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్న వారందరూ కూడా. అర్థమవుతుందా? వీరందరూ కూడా, ప్రధాన యాజకులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇంకంత మాత్రమే కదా, ప్రజల పెద్దలందరూ కూడా సమకూర్చబడి ఏం చేస్తున్నారు? యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరికి విరోధముగా ఆలోచన చేస్తున్నారంటే, వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి అనుకున్నారు. యేసు ప్రభు అంటే ఒక మరియా యోసేపుల వడ్ల వాళ్ళైన మరియా యోసేపుల కుమారుడు అనుకున్నారు. కానీ ఆయన చెప్పాడు ఏంటంటే, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని తన క్రియల ద్వారా ఎన్నోసార్లు ఆయన నిరూపించాడు. ఏమని? దేవుని కుమారుడని. అర్థమవుతుందా? ఆయనే సృష్టికర్త అయిన దేవుని కుమారుడని ఎలా నిరూపించాడంటే క్రియల ద్వారా. చెప్పుకోలేదు ఆయన కూడా, ఎప్పుడు కూడా నేను దేవుని కుమారుడు, నేను దేవుని అని చెప్పుకోలే కానీ దేవుని కుమారుడని ఎలా నిరూపించబడ్డాడంటే, దేవుడు యేసు ప్రభు చేసిన క్రియల ద్వారా ఆయన ఎవరో గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఆయన అనేక మంది ప్రజల యొక్క పాపములు క్షమించాడు. పాపములు క్షమించగలిగింది ఎవరంటే దేవుడు ఒక్కడు మాత్రమే. అర్థమైందా? ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగి లేపాడు. అలా లేపగలిగింది ఎవరంటే దేవుడు ఒక్కడు మాత్రమే. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఆయన. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. అంటే ఈరోజు క్రియల ద్వారా ఏం చేయబడ్డాడంటే ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. కానీ అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, ప్రజలకి, శాస్త్రులకి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈరోజు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మనము కూడా క్రియల ద్వారా ఏం చేయబడాలి? నేను దేవుని బిడ్డను అని నిరూపించబడాలి. అర్థమైందా? మనం చెప్పుకున్నంత మాత్రం, మనం క్రైస్తవులను చెప్పుకున్నంత మాత్రాన్ని ఎవరు నమ్మరు. కానీ మన క్రియలే ఏం చేయబడాలంటే వీళ్ళు క్రైస్తవులు అని నిరూపించాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆయనకి విరోధముగా ఆలోచన చేస్తా ఉన్నారట. ఎవరికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు? దేవునికి కదా. అంటే నిజంగా గమనించండి, ఎంత మూర్ఖత అంటే, సృష్టికర్త అయిన దేవునికి విరోధముగా ఆలోచన చేసి ఎవరైనా ఆలోచనలు నెరవేర్చుకోగలరా అంటే నెరవేర్చుకోలేరు. అయినప్పటికీ కూడా ఇక్కడ నెరవేర్చబడవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇది దైవ ప్రణాళిక, దైవ సంకల్పం. ఏంటి దైవ సంకల్పం, దైవ ప్రణాళిక అంట? యేసు ప్రభువారు సర్వమానవాళి కొరకై ఆయన సిలువ వేయబడి ఆయన రక్తము కార్చి చనిపోవడం, అది దైవ సంకల్పం. అందుకోసమే వారి ఆలోచనలన్నీ కూడా నెరవేర్చబడుతూ వచ్చాయి. కానీ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట మనం చదివితే దీని గురించిన కొన్ని వచనాలు
ముందుగా చెప్పడం లేఖనాల్లో కొన్ని వచనాలు చూస్తే కీర్తన గ్రంథంలో దీని గురించిన ఒక క్రాస్ రిఫరెన్స్ మనం చూస్తే ఇక్కడ చూద్దాం. 2వ అధ్యాయం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును అనే అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చాలు. ఇక్కడ మనం చూస్తే గమనించండి, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? భయంకరమైన అల్లరి జరుగుతుంది. ఏం అల్లరి జరుగుతుంది? యేసు ప్రభువుని సిలువేయండి అని అల్లరి. తర్వాత ఇంకేం జరుగుతుందంటే, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, అంటే వ్యర్థమైన దాన్ని తలస్తున్నారు. వ్యర్థమైంది ఏంటంటే యేసు ప్రభుని ఎట్లయినా కూడా సిలువేయాలని చెప్పేసి అబద్ధ సాక్ష్యాలు పలికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు చూడండి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశంలో మన ఎదురుని పారవేయదము రండి అని చెప్పుకొనుచు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారంటే, భూరాజులు అంటే ప్రధాన యాజకులు, అధిపతులు, ప్రజల యొక్క పెద్దలందరూ కూడా కదా, భూరాజులందరూ ఏం చేస్తున్నారు? యెహోవాకును, ఎవరికి విరోధముగా? యెహోవాకును ఆయన అభిషక్తునికి. ఆయన అభిషక్తుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు. అర్థమైందా? యేసు అంటే అర్థం ఏంటి? మార్కు సువార్త మీరు ఒకసారి చూస్తే 1వ అధ్యాయంలో చూడండి, 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. యేసు క్రీస్తు అనే దగ్గర ఒకటి ఉంది చూసారా, పైన కింద పుట్టినోట్లే ఉంది. క్రీస్తు అనే శబ్దమునకు కింద పుట్టినోటు చూసారా, ఖాళీ స్థలం కింద దొరికిందా? క్రీస్తు అనే ఆ శబ్దమునకు అర్థం ఏంటంట? అభిషక్తుడు అని అర్థం. అర్థమవుతుందా? క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు అంటే అభిషేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. అయితే గమనించండి, ఇక్కడ మీరు గమనిస్తే భూరాజులందరూ కూడా యెహోవాకును ఆయన అభిషేక్తునికి ఏం చేస్తున్నారట? విరోధముగా నిలవబడుచున్నారట. ఏం చేస్తున్నారు? విరోధముగా నిలవబడుచున్నారు కదా. నిజంగా ఎంత విచిత్రం అంటే, యేసు ప్రభుని నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించని చెప్పి ఎగతాళి చేశారు కదా. ఎంత విచిత్రం అంటే, యేసు ప్రభుని ఉమ్మి వేశారు ఆయన పైన కదా. ఇంత చేస్తున్నారు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, ఎట్లయినా వీళ్ళని చంపాలని ఆలోచన చేస్తున్నారట. అవునా కదా. మనం చదువుకున్న వచనంలో ఏముంది? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆయన యేసుని చంపవాలని ఆలోచన చేస్తామన్నారట. ఎట్లయినా చంపాలి అని చెప్పేసి. ఎందుకు చంపాలి? కారణం ఏంటి తెలియదు, కానీ ఎట్లయినా యేసు ప్రభుని చంపాలి. అర్థమవుతుందా? మీరు గమనించగల చూస్తే మీరు ఏలికలు ఏకీవించి ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి టైంలో దేవుడు ఏం చేస్తున్నాడట? ఆకాశం అందున్నవాడు ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడట. సర్వోన్నతుడైన దేవుడు అంట ఏం చేస్తాడు? నవ్వుచున్నాడట. ఏంటి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రయత్నాలను చూసి నవ్వుతున్నాడట. మానవ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి? దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఏ మానవ ప్రయత్నం కూడా ఫుల్ఫిల్ కాదు. అర్థమవుతుందా? ఇక్కడ గమనించండి, ఆకాశమందు ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు, ప్రభువారిని చూచి అపహాసించుచున్నాడట. అర్థమవుతుందా? మీరు గమనించండి, ఒక క్రైస్తవునిపై ఎవరైనా విరోధంగా లేస్తున్నారంటే దేవుడు నవ్వుతున్నాడట. ఎందుకంటే ఏనుగు మీద వచ్చి చీమ ఏం చేస్తుంది? ఫైట్ చేద్దామా, నీకు బలం ఉందా, నాకు బలం ఉందా, చూసుకుందామా అంటున్నాయట. ఏనుగు ముందు వచ్చి చీమ ఏం చేస్తుందట? ఫైట్ చేద్దామా, నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తావని చీమ అంటుంటే బడి ఏనుగు ఏం చేయాలి? ఇప్పుడు రోషం తెచ్చుకుంటుందా? కోపం తెచ్చుకుంటుందా? నన్ను ఎంత మాట అంటదా? నవ్వుతుంది. అరే అసలు చీమేడా ఏనుగాడా? ఏనుగు ఇంతకంటే హైటే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నిలబడితే సరిపోతుంది ఏనుగు ఈ స్థలం అంతా కూడా. చీమ ఎక్కడైనా కనబడుతుందా?
అది కుడితే తప్ప మనకు కనబడదు సరిగా కదా. అంత చిన్న చీమ వచ్చేసి ఏనుగు దగ్గర ఆటలాడినట్టు ఉంది. ఈ భూమి మీద చేస్తున్న పరిస్థితులు, ప్రజలు చేస్తున్న దేవునికి వ్యతిరేకంగా, క్రైస్తవానికి వ్యతిరేకంగా చేస్తున్న వారిని పరిచయం చూసి దేవుడు ఏం చేస్తున్నాడట? నవ్వుచున్నాడట. ఇంకో మాట తెలుసా మీకు? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అట. మీకు తెలిసే లేదో, ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలట. మీకు తెలుసా? ఆకాశ గగనాలను ఎలా కొలుస్తున్నట్టు? ఆయన జానతో కొలుస్తున్నట్టు. మీకు తెలిసే లేదు, ఒక్కసారి ఆ విశ్వాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎంత అసలు మన మైండ్ సరిపోదు దాన్ని లెక్కించాలంటే. అర్థమవుతుందా? అట్లాంటి ఈ చిన్న భూమిలో చిన్న ప్రజలు, చిన్న రాజులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశ గగనాల జానతో కొలిచే దేవుడు నవ్వుచున్నాడట కదా. ఇంకా నవకేం చేస్తాడు ఆయన కదా? నవకేం చేస్తాడు? వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు చేసే తలంపులన్నీ కూడా దేవుడు అవకాశం ఇస్తే తప్ప అవి నెరవేర్చబడవు. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభువుని కనుక ఒకవేళ సిలువ వేయడానికి తను తాను అప్పగించుకోకపోతే దేవుడు ఆయన ఎవరు కూడా చంపలేరు. ఆయన టైం వచ్చింది కాబట్టి, ఆయన కాలం వచ్చింది కాబట్టి ఆయన అప్పగించబడ్డాడు. అర్థమవుతుందా? ఇక మీరు చూడండి, యేసు ప్రభు వారు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏం చెప్పాడంటే ఒకసారి మత్తయి సువార్త 20:18-19 వచనాలు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయబడుటకును అన్యజనులకు ఆయనను అప్పగించురు. చాలు. ఆయన మరలా లేచి. ఇది యేసు ప్రభు వారికి ముందే తెలుసా లేదా? అలాంటి ముందే చెప్పాడు ఆయన, నేను ప్రధాన యాజకులకి, ప్రజల పెద్దలకి, నిజాలకు అప్పగించబడబోతున్నాను, వారు నన్ను కొడతారు, చంపుతారు, నేను చనిపోతాను, తిరిగి లేస్తానని చెప్పాడు. అంటే గమనించండి, యేసు ప్రభు వారికి ఆల్రెడీ తెలుసుది. ఆయన ఏదో తెలియకుండా వాళ్ళు ఏదో కొడుతున్నారని కాదు. అర్థమవుతుందా? అయినప్పటికీ కూడా యేసు ప్రభుని సిలువ వేయడానికి కారణం వీరయ్యారు. ఇది దైవ సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. యేసు ప్రభు మరణించడం అనేది, చనిపోవడం అనేది దైవ ప్రణాళిక. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఆయనను ఎంతమంది ఎన్ని రకాల ప్లాన్ చేసినా దేవుడు అవకాశం ఇస్తే తప్ప అక్కడ పరిస్థితులు నెరవేర్చబడవు. తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి అక్కడ ఆయన సిలువ వేశారు. ఆయన ఈ లోకానికి వచ్చిందే సర్వమానవాళి కొరకై. ఆయన సిలువలో మరణించడానికి వచ్చాడు. ఆయన సిలువలో పరిశుద్ధమైన రక్తం కార్చడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎట్లయినా సిలువ వేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మీకు పట్ల ఎవరైనా వ్యర్థమైన కార్యాలు చేస్తున్నప్పుడు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు మనం గనక దేవుని అందుంటే, దేవుడు మన అందుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోతాయంటే నిర్వీర్యం చేసే దేవుడు ఆయన. మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన మీద ద్వేషం కలిగి ఉన్నారు, కుట్ర కలిగి ఉన్నారు, ఏదో మనం చేయాలనుకుంటున్నారు అంటే ఎన్ని ప్రయత్నాలను చేయండి, మీరు దేవుని యందు మన యందు దేవుడు ఉంటే వాళ్ళ ప్రయత్నాలు ఏమీ సాగవు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు. అర్థమవుతుందా? ఇక మీరు గమనించండి, ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారు. ఏం చేశారట? ఆయన బంధించి తీసుకుపోయి అధిపతి అయిన పొంతి పిలాతునకి అప్పగించారట. ఈరోజు గమనించండి, యేసు ప్రభు వారు బంధించబడ్డాడు. ఎందుకు బంధించబడ్డాడు ఆయన? అర్థమవుతుందా? ఎందుకు బంధించబడ్డాడు ఆయన? ఎందుకు బంధించబడ్డాడంటే సిలువ మరణం పొందడానికి ఆయన బంధించబడ్డాడు. అయితే ఆయన బంధించబడి ఏం చేశాడు తెలుసా? పాపములో, అంధకారములో బంధించబడిన ప్రజలకు విమోచన కలగజేశాడు ఆయన. అర్థమవుతుందా? అందుకోసమే ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, ఏంటంటే ఆయన శ్రీమంతుడై సర్వోన్నతుడైన ధనవంతుడై ఉండి కూడా ధనవంతుడైన దేవుడు దరిద్రులైన మన కొరకు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడట. అర్థమైందా? ఆయన 10,000లో అతికాంక్షణీయుడు, ఆయన అతి సుందరుడు. అలాంటి సుందరుడైన దేవుడు ఏం చేయబడ్డాడు తెలుసా? మన కొరకు
నిరాకారములో ఏ ఆకారము లేని మన కొరకు ఆయన స్వరూపము లేని వాడిగా మార్చబడ్డాడట. వింటున్నారా? హల్లెలూయా. అర్థమవుతుందా? స్వరూపము లేనివాడిగా, ఆయన రూపం అసలు లేనివాడిగా మార్చబడ్డాడు. అంతగా ఆయన కొట్టారు, అంతగా కొరడాల చేత, ముళ్ళ కిరీట చేత తనను ఏం చేశారు? హింసించారు. అర్థమవుతుందా? ఎవరి కొరకు అంటే దరిద్రులై మట్టి మనుషులై మన కొరకు ధనవంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు. ఆయన బానిస అయిపోయాడు, ఆయన దాసుడిగా అయిపోయాడు కదా. గమనించండి, ఈరోజు ఆయన బంధించబడ్డాడంటే కారణం ఏంటి తెలుసా? బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన బంధించబడ్డాడు. బంధకాల్లో, పాపము బంధకాల్లో, సాతానిక కుట్రలో, సాతానిక బంధకాల్లో ఉన్న ప్రజల్ని విడిపించడానికి యేసు ప్రభు వారు ఈరోజు ఆయన బంధించబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని, యేసు ప్రభు చేసిన ఆ యొక్క శిలువ మరణాన్ని మనం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకొని ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి, బంధించబడిన విడిపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. దైవ సంకల్పం నెరవేర్పు కొరకు, అర్థమైందా? దైవ సంకల్పం నెరవేర్చబడడానికి ఆయన తగ్గించుకొని బంధించబడుతూ వచ్చాడు ఆయన. ఇక మనం చూస్తే 3వ వచనం చదువుదాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకున్నామని చెప్పగా. చాలు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఏం చేసినట? ఆయనకు శిక్ష విధించబడగా చూసి పశ్చాత్తాపడ్డాడట. ఇది తిరగండి. అర్థమైందా? ఏమర్థమైంది? చదివినాడు జాగ్రత్తగా. యేసు ప్రభు వారిని అప్పగించిన యూదా ఎప్పుడైతే ఆయనకు శిక్ష విధించబడగా చూసి ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడట. ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే, అయ్యో నిరపరాధిని నేను ఏం చేశాను? అప్పగించాను, అప్పగించి పాపం చేశానని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియదేని బిడ్డారా, ఒకసారి గమనించండి. మరి యేసు ప్రభువుని అప్పగించానే అనుకున్నాడు అంటే, ఇంకో మాటలు చెప్పాలి, పుట్టినోట్లో ఏమి రాయబడింది? నీతిమంతుని రక్తము అని రాయబడింది పుట్టినోట్లో. గమనించండి, ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష పడగా చూచి, శిక్ష విధించగా చూచి పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడంటే ఆ వెండి నాణాలు తీసుకెళ్ళి ఎవరైతే ఆయనకి ఇచ్చారో ఆ ప్రధాన యాజకులు, ఆ శాస్త్ర యొద్దకు వెళ్ళి వారికి ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చూడండి. అతడు ఆ వెండి నాణమును దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొనెను. దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ వెండి నాణాలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారో వెంటనే వాళ్ళు అన్నారు, దాంతో మాకేంటి, నువ్వు అప్పగించావు, మేము ఇచ్చాం, మాకేం సంబంధం అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. వెంటనే యూదా వెళ్ళి ఏం చేశాడంటే ఉరి వేసుకొని చచ్చిపోయాడట. అర్థమైందా? ఇక్కడ మీరు గమనిస్తే తేడా ఏంటి? పశ్చాత్తాపడ్డాడు, నొచ్చుకున్నాడు. అయ్యో నేను అనవసరంగా నీతిమంతుని అప్పగించానే, నీతిమంతుడైన యేసుని అప్పగించాను అనుకున్నాడు. కానీ ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే వెళ్ళవలసిన వారి దగ్గరికి వెళ్ళలేదు ఆయన కదా. ఇప్పుడు తను పాపం చేశానని ఒకవేళ అనుకుంటే ఆ పాపమును క్షమించగలిగింది ఎవరు? యేసు ప్రభువారు, దేవుడు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయ్యో నేను పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించని చెప్పేసి ఆయన అడిగితే ఆయన క్షమించేవాడు. కానీ అక్కడికి వెళ్లకుండా ఏం చేశారంటే ఆ వెండి నాణాలు తీసుకొని అక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభుని శిక్ష వేయాలి, చంపాలనుకున్న వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి ఆ వెండి నాణాలు అక్కడ వేసి వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు? నువ్వు అప్పగించావు, మాకేం సంబంధం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అనగానే ఆయన ఏమనుకున్నాడంటే అయ్యో నేను వ్యతిరేకంగా పాపం చేశాను, తప్పు చేశాను అనుకొని ఇది పెద్ద శిక్ష అనుకొని చెప్పేసి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు. అర్థమైందా? అంటే ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే యూదా చేసిన పొరపాటు ఏంటంటే
లోకానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి లోకానుసారమైన దుఃఖం అంటే, పాపినని గుర్తించాడు కానీ ఏం చేయడు, తన పాపములు ఎవరి దగ్గర ఒప్పుకోవాలో ఆయన దగ్గర ఒప్పుకోలేదు. ఈరోజు చాలా మంది నేను పాపం చేశానని అనుకుంటారు కానీ అది నిజమైన మారు మనసు కాదు. మారు మనసు అనే టాపిక్లో మీరు విన్నారు కదా. అంటే యేసు సత్యాన్ని తెలుసుకోవడం నిజమైన మారు మనసు కాదు. పాపినని తెలుసుకోవడం నిజమైన మారు మనసు కాదు కదా. ఎందుకంటే మీరు గమనించండి, యూదాలకు కలిగింది నిజమైన మారు మనసు కాదు కానీ కేవలం ఏంటిదంటే, నేను నేరం చేశానన్న భావన మనస్తాపంలో కలిగింది. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది కూడా ఈరోజు మారు మనసు అంటే ఏమనుకుంటారంటే, అయ్యో ప్రభువా నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను క్షమించు అనరు కానీ, అయ్యో దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనుకోనే దాంట్లోనే ఉంటారు. ఇక అయ్యో ఇంత గొప్ప ఘోరమైన పాపం చేశానే, అసలు దేవుడు నన్ను క్షమిస్తాడా అనుకోని, ఇక దేవుడు నన్ను క్షమించడు అనుకుంటారు చాలామంది. అనుకొని ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేసుకుంటారు, సూసైడ్ చేసుకోవడం లేకపోతే ఇంకేదో చేసుకోవడం చేస్తుంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కృప కంటే కూడా తన పాపం పెద్దదనుకున్నాడు. ఏమనుకున్నాడు? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే మనిషిని ఎవరి వైపు నడిపించాలి? దేవుని కృప మరియు క్షమాపణ వైపు నడిపిస్తుంది. పేతురు వలె. పేతురు ఏం చేశాడంటే, ఎప్పుడైతే అబద్ధం ఆడాడో వెంటనే మూడు సార్లు ఆడాడో, కోడి గుయ్యగానే వెంటనే యేసు ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వెంటనే యేసు వైపు తిరిగి యేసు తన వైపు తిరిగాడు, పశ్చాత్తాపడి ఏడ్చి పాపంలో ఒప్పుకున్నాడు. కానీ యూదా అలా చేయలేదు. గమనించాడు ప్రజలు బిడ్డలారా. ఈరోజు దేవుడు ఒక కృపను మనకి ఇచ్చాడు. ఏంటంటే, ఒకవేళ నువ్వు పొరపాటున ఎంత ఘోర పాపం చేసినా కూడా, పొరపాటున అంటున్నాను మరలా గుర్తుపెట్టుకోండి, కావాలని కాదు, కావాలని ఎవరు కూడా చేయకూడదు. కావాలని కాకుండా పొరపాటున మనం చేయకుండా ఒక తెలియక ఏదైనా ఘోరమైన పాపం చేసినా కూడా దేవుడు మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు పశ్చాత్తాపడి, అయ్యో నేను పాపిని ప్రభా నన్ను క్షమించు, తెలియక చేశాను, తెలిసి కూడా చేశాను, తప్పైపోయింది ప్రభా అని ఒకవేళ కనుక నువ్వు ప్రాధాయపడి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. అర్థమవుతుందా? అట్లని చెప్పేసి దేవుడు ఎట్లాగూ క్షమిస్తాడని చెప్పేసి మనం ఏం చేయకూడదు? కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. చాలా మంది కృప ఉందిలే అని చెప్పేసి ఇక పాపం చేయడానికి ప్రారంభిస్తారు. కృప ఉందిలే, ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ క్షమిస్తాడని చెప్పేసి ఏం చేస్తా అంటాడు? పాపం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు బకెట్లో నీళ్లు ఉన్నాయని చెప్పేసి బురదలో బొరితే బాగుంటుందా? బురదలో బొరలేం కాబట్టి వచ్చి కడుక్కోవాలా. అర్థమైందా? కడుక్కుంటే ఆ నీళ్లు దానికి ఉపయోగించాలి. కానీ నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఊకే బురదలో బొరితే ఏమవుతుంది? ఒకరోజు నీళ్ళు అయిపోతాయి. నీళ్ళు అయిపోయినప్పుడు నువ్వు బురదలో బొరినప్పుడు పరిస్థితి ఏంటి అంటే, అర్థం ఏంటంటే ఒక రోజున కృప నీ పైన నుండి తొలగిపోతుంది కదా. నీ కృప తొలగిపోయినట్టు కూడా నీకు అర్థం కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, కృప తొలగిపోతే ఇక ఆ వ్యక్తి నరకానికే. అర్థమవుతుందా? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇక నీళ్ళు ఉన్నాయి కదా, ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయి కదా, ఎన్నిసార్లు బురదల బొరలొచ్చిన ఏం కాదు కడుక్కుంటాం అనుకుంటారు. కానీ ఒక రోజున బకెట్ నీళ్ళు కూడా అయిపోయేది అవకాశం. అంటే అర్థం ఏంటంటే, కృప అయిపోతుందని చెప్పట్లే, కృప నీ నుండి దూరం అయ్యే పరిస్థితులు కూడా, కృపను దూరం చేసుకునే రోజులు కూడా వస్తాయి. ఇక కృపను దూరం చేసుకుంటే ఎవ్వరిని నీ ప్రపంచంలో రక్షించలేరు. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి బిడ్డలారా, నిజమైన పశ్చాత్తాపం ఎవరి వైపు నడిపించాలా? క్రీస్తు వైపు నడిపించాలి. ఈరోజు గమనించండి, బైబిల్లో ఒక మాటను చూడండి. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుతారా త్వరగా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగలేను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. చాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట ఏం కలగజేస్తుందా?
రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటంటే, అయ్యో నేను పాపిని ప్రభువా అని దుఃఖించడమే, అయ్యా నన్ను క్షమించు అని చెప్పేసి దేవుని దగ్గర దుఃఖించడమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ దుఃఖం ఏం చేస్తుందంటే రక్షణార్థమైన మారు మనసుని కలగజేస్తుంది. అంటే ఆ మారు మనసు రక్షణని కలగజేస్తుంది. ఇంకొక దుఃఖం ఉంది. ఏంటి ఆ దుఃఖం? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. లోక సంబంధమైన దుఃఖం ఏంటిదంటే ఏంటిది? అయ్యో నేను పాపిని, అయ్యో నాకు ఎవరు లేరాయా, లేకపోతే నా తల్లిని తండ్రిని తలుచుకొని ఏడుస్తుంటారు చూసారా కష్టాలు వచ్చినప్పుడు. ఆ దుఃఖం ద్వారా ఏ మారు మనసు కలగదు. ఇంట్లో కూర్చొని ఊరికే ఏడ్చడం అది నిజమైన ఆ దుఃఖం ఏం చేస్తుందంటే అది లోకానుసారమైన దుఃఖం. కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ఏడుస్తారు, దానికి రక్షణ కలుగుతుందా? కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ఊరికే ఏడవడం అది నిజంగా రక్షణ కలగజేయదు. కానీ దైవ చిత్తానుసారమైన రక్షణ దుఃఖం ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి ఏడవాలి, నేను పాపిలను ఒప్పుకోవాలి, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గర అడగాలి. అది ఖచ్చితంగా మారు మనసుని కలగజేస్తుంది. అందుకోసమే ఇక్కడ లౌకిక విచారం కేవలం నేరాన్ని చూపి ఏం చేస్తుందట? నిరాశలోకి నాశనంలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పాపం యొక్క ఫలితం ఏం చేస్తుందంట? ఒంటరితనాన్ని కలగజేస్తుంది. మీరు గమనించండి, ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒంటరి అయిపోతుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. సహవాసంలో ఉండరు. వాళ్ళు ఉంటారా? సహవాసం దగ్గర రారు, ఎక్కువ దగ్గరగా దేవుని బిడ్డలతో కలిసి ఉండలేరు. ఎందుకంటే పాపం చేస్తున్నారు కాబట్టి దూరంగా మెయింటైన్ చేస్తుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అప్పటిదాకా కొన్ని రోజులు సహవాసంలో మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా కలిసి బైబిల్ చదివి కలిసి ప్రార్థన చేసి కలిసి తింటూ సాహసం చేస్తున్న వారు కొంచెం దూరం అవుతున్నారంటే అర్థం చేసుకోవాలా ఏంటిదంటే ఎక్కడో వాళ్ళు పాపం చేస్తున్నారు, ఎక్కడో వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు. కాబట్టి ఆ మిస్టేక్ ఏం చేస్తుందంటే వాళ్ళని కలవలేకుండా చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా ఈ యొక్క తేడా గమనించారా? తప్పు చేస్తున్నప్పుడు కొంచెం దేవునికి దూరం కావడం, దేవుని ప్రజలకు దూరం కావడం, అర్థమైందా? సహవాసానికి దూరం కావడం, ప్రార్థనకు దూరం కావడం జరుగుతుంటుంది. ఎప్పుడు జరుగుతుంటుంది ఇది? ఎప్పుడు జరుగుతుంటే పాపం చేసినప్పుడు. అర్థమైందా? హల్లెలూయా. అందుకోసమే లోకము లేదా పాపం మొదట ఎలా ఉంటుందంటే ఆకర్షణీయంగా కనిపిస్తుందట. లోకం లేదా పాపం ఎలా కనిపిస్తుంది? మొదట 30 వెండి నాణాలు అతనికి ఎలా కనిపించాడు? అబ్బా 30 వెండి నాణాలు నాకు వస్తున్నాయి అనుకున్నాడు కదా. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చివరకు మనిషిని ఏం చేస్తుంది తెలుసా? ఆ పాపం, ఆ లోకం నిస్సహాయునిగా చేస్తుంది, ఏ సహాయం లేని వ్యక్తిగా చేస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి కదా. ఇక నా పాపంని క్షమించలేడు, ఎవరు క్షమించారు అనుకున్నాడు యూదా. వెళ్ళి ఏం చేశాడు? ఊరేసుకొని వెళ్ళిపోయాడు కదా. కానీ దేవుడు క్షమిస్తాడు, యేసు ప్రభు క్షమిస్తాడు. యేసు వైపు తిరిగాడా? కాబట్టి ఈరోజు ఈ పొరపాటు ఎవరు కూడా మనం చేయకూడదు. అనవసరంగా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తిరిగాడు. యేసు ప్రభుని అప్పగించడానికి, తనతో తిరిగిన 3 సంవత్సరాలు తిరిగిన యేసుని అప్పగించడానికి 30 వెండి నాణాలు కోరుకున్నాడు. కానీ చివరికి నరకాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ధనాశ యొక్క ప్రమాదం ఎలా ఉంటుందంటే చూడండి, ధనాశ ఏం చేసి తనతో నడిచిన యేసుని అప్పగించడానికి కూడా ధనాశ ఏమాత్రం కూడా వెనకాడలేదు. తనతో నడిచిన యేసుని అప్పగించడానికి కూడా ధనాశ అంత ప్రమాదాన్ని దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి. కృపను ఏం చేశాడట? తృణీకరించాడు. ఎప్పుడైతే కృపను తృణీకరించాడో, విస్మరించాడో అతని జీవితంలోకి ఏమొచ్చింది? నిరాశ వచ్చింది. ఏంటి ఆ నిరాశగా? నన్ను ఎవరు క్షమించలేరు, అయ్యో నిరపరాధిని చంపేశానే, శిక్షించానే, శిక్షకు అప్పగించాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తన పాపమే గొప్పదనుకున్నాడు, తన నేరమే ఇక ఎవరు క్షమించలేనంత గొప్ప నేరం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు? క్షమాపణ కోసం యేసు పాదాల చెంతకు రాలేదు, నిరాశకు లొంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక్కడ ఏం జరిగింది? దేవుని క్షమాపణ శక్తి కంటే తన పాపమే పెద్దదని భావించి అతడు ఏం చేశాడట? అంతిమ వైఫల్యం ఏంటంటే నరకానికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, లేఖన నెరవేర్పు ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి. ఈ విధంగా అతడు వెండి నాణాలు పారేసి
దేవుని దూరంగా వెళ్ళి ఏం చేశాడంటే తనను తాను నాశనం చేసుకున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఈ విధంగా ఎవరు కూడా మనం ఉండకూడదు. ఎంత ఘోర పాపం చేసినా, ఎంత ఒకవేళ తెలియక పొరపాటును చేసినా కూడా మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే, నిజంగా పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రభువా తప్పైపోయింది ప్రభు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అడిగితే ఆయన ఖచ్చితంగా క్షమించగలిగిన దేవుడు ఆయన. కానీ యేసు ప్రభు ఎదురు చూస్తుంటాడు, అయ్యో యూదా కూడా నా ఎద్దుకు వస్తాడేమో, యూదా కూడా నా ఎద్దుకు వచ్చి నన్ను క్షమాపణ అడుగుతాడేమో అని చెప్పేసి యేసు ప్రభు వారు ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ యూదా మాత్రం యేసు ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. ఈరోజు మనందరికి కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, నిత్యము ఎదురు చూస్తున్నాడు. ఎక్కడైనా పొరపాటు చేసినా, తప్పిదం చేసినా, ఉదయకాలం కానీ రాత్రికాల సమయం కానీ ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన వేకోజామని వస్తాడట. మొదటగా నాతో మాట్లాడాలి నా బిడ్డ, లేదా చివరిగా ఈరోజు ఈ డేలో ఎన్ని పాపాలు చేశారో ఒకవేళ సరి చేయబడడానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు వచ్చేసి నా బిడ్డని క్షమించాలనుకొని ఆయన వస్తున్నాడు. కానీ క్షమాపణ కోరడానికి ఏ వ్యక్తి కూడా పడుకునే ముందే ప్రార్థన చేసుకునే వారు ఎవరు కూడా లేరు. ఇంకో మాట చెప్పాలంటే నిత్యము ప్రార్థన చేస్తే అక్కడ ఏముంటుందట, దేవుని సన్నిధి వారితో ఉంటుందట. అర్థమైందా? అంటే దేవుని సన్నిధి వారితో ఉంటే ఎన్ని వ్యతిరేకమైన కార్యక్రమాలు కానీ, వ్యతిరేకమైన సాతాను కుట్రలని పైన ప్రయోగం చేస్తున్నా అవన్నీ కూడా ఏమైపోతాయంటే ఒకదాని వెంట ఒకటి దూరం అయిపోతాయట. కానీ ఈరోజు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ 2-3 నా నామం ఏకీవిస్తారు అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. మరి ఏకీవించే ప్రార్థన చేయట్లేదు అంటే అర్థం ఏంటి? ఇక దేవుని సన్నిధిని మందసాన్ని దూరం చేసుకున్నట్టే. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు క్షమించటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఇక చివరికి కొన్ని వచనాలు చెప్పేసి మనం ముగించుకుందాం. 6 నుండి చదువుదాం. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను బాధపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణ్ణి అనగా ఇశ్రాయేలీయుల్లో కొందరు విలువ కట్టిన వాణ్ణి క్రయధనమైనది 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమును ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరేను. చాలు, ఇక్కడ ఒక ప్రవచనం నెరవేర్చబడింది. దాని గురించిన కొంచెం చెప్తాను, కానీ ఇప్పుడు మనం సమయం ధ్యానించడం సమయం సరిపోదు కనుక ఏంటంటే ఆ 30 వెండి నాణాలు తీసుకొని అక్కడ పారవే. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇవి ఎక్కడ వేయకూడదు, కానుక పెట్లు వేయకూడదు అన్నారట. అర్థమైందా? ఇక్కడ సమాజ మందిరంలో కానుక పెట్టి ఉంటుంది, ఆ కానుక పెట్ల వేయకూడదు. అంటే ఇవి రక్త అపరాధంతో కూడినవి, ఇవి రక్త క్రయధనం, అంటే రక్తాన్ని కొన్న ధనం ఇది. కాబట్టి ఇది అక్కడ వేయకూడదు. ఎవరు రక్తాన్ని కొన్నారు? యేసు ప్రభు రక్తాన్ని కొన్నారు కదా. యేసు ప్రభువుని చంపడానికి కారణం ఏమైంది? వెండి నాణాలే కదా. కాబట్టి ఇవి మంచివి కాదు, అపవిత్రమైన అని చెప్పేసి కానుక పెట్టలేడానికి ఇష్టపడలేదు వాళ్ళు, ప్రధాన యాజకులు. సృష్టికర్తన దేవునే చంపేశారు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు ఇవి కానుక పెట్ల వేయకూడదట. అంటే అర్థం ఏంటంటే ఈరోజు మనిషిలో నీతి ఉండదు, కానీ ఈ లోక సంబంధంగా మాత్రం ఆచారాలు మాత్రం పాటిస్తుంటారు. పైకి ఏముండదు, లోపల ఏముండదు, నీతి ఏముండదు, భక్తి ఏముండదు, స్వార్థం, కుళ్ళు, అహంకారం, గర్వం అన్నీ ఉంటాయి. కానీ పైకి మాత్రం భక్తిని కనబరుస్తుంటారు. ఊడ్చుకోవడం భక్తి, చల్లుకోవడం భక్తి, బట్టలు కట్టుకోవడం భక్తి కదా. ఎంత భక్తిని కనబరుస్తారంటే అబ్బో ఇది చాలా భక్తిగా కదా. అర్థమవుతుందా మీకు చెప్పే మాట? కానీ గమనించండి, వీళ్ళు చేస్తున్నది అదే. యేసు సృష్టికర్తనే దేవుని చంపడానికి ప్రయత్నం చేశారు, శిక్షించడానికి ప్రయత్నం, సిలువకు అప్పగించారు. ఈ వెండి నాణాలు మాత్రం అక్కడ వేయకూడదట. ఏవి గ్రేట్ ఇప్పుడు? ఏవి మంచి, ఏవి ప్రత్యేకమైనవి? యేసు ప్రభువారా ఈ లోక సంబంధమైన నాణాల కదా. గమనించి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆ వెండి నాణాలు తీసుకొని ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారట. కొని ఎందుకు కొన్నారంటే పరదేశంలో ఎవరైనా చచ్చిపోతే అక్కడ పాతి పెట్టడానికి ఆ పొలాన్ని కొన్నారట. అది ఎక్కడ రాయబడింది అంటే జకరియా గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. ముందుగానే 500 సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి. ఆ లేఖనాలు ఇక్కడ నెరవేర్చబడ్డాయి. అర్థమైందా? అంటే పాత నిబంధనలో చెప్పబడిన లేఖనాలు ఎన్నో ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో
నెరవేర్చబడుతూ వచ్చాయి. అందుకోసమే ఇది లేఖన నెరవేర్పు, అంటే అక్కడ చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. ఇది ఇర్మీయా గ్రంథంలో కూడా చెప్పబడినట్టుగా ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ చివరిగా మనం చూద్దాం, యూదా జీవితం విశ్వాసులకు ఒక తీవ్రమైన హెచ్చరిక. ఏంటి హెచ్చరిక అంటే గమనించండి, దేవునికి ఎంత దగ్గరగా జీవించుతున్నామనేది కాదు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తున్నది ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం? అంటే హృదయపూర్వకంగా ఆయన కృపను ఆశ్రయించి విధేయతలో నిల్చున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యం. అంతరంగంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నామా, అంతరంగంలో దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రాముఖ్యం. ప్రార్థనకు రావడం ప్రాముఖ్యమా, అసలు దేవుని నీతిమాన్లో ఉండడం ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? ప్రార్థనకు రావడం ప్రాముఖ్యం కాదు, నీతి ఉన్నదా లేదా అంటే రావద్దని కాదు అనేది. చాలా మంది ప్రార్థనలు, అన్ని రకాల ప్రార్థనలకు అటెండ్ అవుతారు, కానీ దేవుని నీతి వాళ్ళలో ఉండదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించారు, ఇక్కడ ఫెయిల్ అయిపోతుంటారు. ఇక చేసే పాపాలను చేస్తూనే ఉంటారు, కానీ లోకానుసారంగా ఏం చేస్తారు? భక్తి. అర్థమైంది? మనం కూడా అలా ఉండకూడదు. ఈరోజు యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉన్నాడా? కానీ లోపల మాత్రం యేసయ్య ఉన్నాడా? వింటున్నారా? యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ లోపల మాత్రం యేసు ప్రభు వారు లేడు. ఈరోజు మనం కూడా యేసయ్యతో ఉన్నామేమో, కానీ యేసయ్య మళ్ళీ ఉన్నాడా లేడా? లేకపోతే ప్రమాదం, ఉంటే ఆశీర్వాదం. కాబట్టి యేసు ప్రభుతో ఉండడం గొప్ప కాదు, కానీ యేసు మనలో ఉండడం గొప్ప. అంటారని చెప్పేసి యేసు ప్రభుతో ఉండొద్దని కాదు, యేసు ప్రభుతో ఉండాలి, తర్వాత యేసు మనలో ఉండాలి. అది గొప్ప విషయం. అర్థమవుతుందా? ఇక చివరిగా యూదా యొక్క దుఃఖానికి పేతురు యొక్క దుఃఖానికి తేడా ఏంటంటే, పేతురు చేసిన తప్పేంటి? భయపడి యేసు ప్రభుని ఎరగనన్నాడు కదా. యూదా చేసిన తప్పేంటి? డబ్బును ఆశించి యేసు ప్రభుని అప్పగించాడు. ఇక్కడ పేతురు ఎలా దుఃఖించాడు? దైవ చిత్తానుసారంగా దుఃఖించాడు. పేతురు ఎలా దుఃఖించాడు? లోకానుసారంగా దుఃఖించాడు. పేతురేమో దైవ చిత్తానుసారంగా దుఃఖించాడు, యూదా ఏమో లోకానుసారంగా అంటే నేను పాపిని గుర్తించాడు. అంతేగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు, ఆయన కృపను ఆశ్రయించలేదు. ఇంకోటి చూద్దాం, ఎవరిని ఆశ్రయించాడు పేతురు? యేసుప్రభుని ఆశ్రయించాడు. అంటే యేసుప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకొని, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని యేసుప్రభుని తలుచుకొని దుఃఖించి ఏడ్చాడు. మరి యూదా ఎవరిని ఆశ్రయించాడు? తనను అప్పగించిన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారికి వెండి నాణాలు అప్పగించాడు. ఇంకా మనం చూస్తే క్షమాపణ. పేతురేమో దేవుని కృపపై నమ్మకం ఉంచాడు. అర్థమైందా? యూదా మాత్రం దేవుని కృప కంటే తన నేరమే అనుకున్నాడు. దేవుని కృప కంటే ఏది గొప్పదనుకున్నాడు? నేనే గొప్ప పాపం చేశానని అనుకున్నాడు. ప్రతిఫలం ఏంటి? ఫలం ఏంటి? చివరిగా ఫలం ఏంటంటే పేతురు క్షమించబడ్డాడు, యూదా ఏమైపోయాడు? ఆత్మహత్య చేసుకొని నాశనం అయిపోయాడు. అర్థమైందా? పేతురేమో క్షమించబడ్డాడు, యూదా ఏమో నాశనం అయిపోయాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం ఏ పాపం చేసినా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నా గుర్తించాలి. రెండవది, దేవుడు క్షమించగలడని గుర్తించాలి. దేవుని దగ్గరకు వచ్చి మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటే రక్షించబడతాం. లేదు, పాపిని గుర్తిస్తే చాలు, ఇక సత్యాన్ని తెలుసుకుంటే రక్షించబడతారా? రక్షించబడరు. సత్యాన్ని తెలుసుకోవడం మారు మనసు కాదు, పాపిని గుర్తించడం మారు మనసు కాదు, అపరాధాలను భావించడం మారు మనసు కాదు. కానీ అపరాధాలను భావించి ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి విడిచిపెట్టడమే నిజమైన మారు మనసు. అర్థమైందా? ఇది పేతురికి ఉన్న తేడా, యూదాకున్న తేడా. అర్థమైందా? అందరి తలలో వచ్చిందా? ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవుడా, దయగలిగిన